హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొన్ని సందర్భాల్లో పోలీసులు రోడ్డు మీద కానీ కొన్ని సందర్భాల్లో కొట్టినప్పుడు కొంతమంది మనం వీడియోలు చూస్తూ ఉంటాం, రివర్స్లో పోలీసుల్ని కొడుతూ ఉంటారు. ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తూ ఉంటారు. ఆ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నిజంగా చట్టబద్ధమా కాదా అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఒక వ్యక్తిని సెల్ఫ్ డిఫెన్స్ పేరుతో, అంటే అవతల వ్యక్తి నిజంగానే మన మీద అటాక్ చేస్తున్నాడంటే సెల్ఫ్ డిఫెన్స్లో వాళ్ళని కొట్టడం అది నేరం కిందకి వస్తుందా అండి? సెల్ఫ్ డిఫెన్స్కి వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎక్సెప్ట్ డిఫెన్స్ తప్ప నాకు వేరే ఆల్టర్నేట్ లేదు అని. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కత్తినో లేదా అదర్ వెపన్ ఏదైనా తీసుకుని నన్ను చంపడానికి నా మీదకి వచ్చి అతను చంపే ప్రయత్నంలో అతను ఉండగా నన్ను నేను కాపాడుకోవాలి, నాకు ఆప్షన్ లేదు. చుట్టుపక్కల ఎవరు లేరు. సో నేను ఆ టైంలో ఏం చేయాలి? నన్ను నేను కాపాడుకోవడానికి నేను అటాక్ చేయాలి. నాకు వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకా నేను అటాక్ చేయడం అనేది జనరల్గా అతను అటాక్ చేయడం తప్పు. అట్లాగే నన్ను నేను డిఫెండ్ చేసుకునేటప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నాకు అవకాశం లేనిది ఏంటి? నన్ను నేను ఏం చేసుకోలేను కాబట్టి ఖచ్చితంగా నేను అటాక్ చేయాలి. ఓకే, దాన్ని సెల్ఫ్ డిఫెన్స్గా పరిగణలోకి తీసుకుంటారు. అట్లా అని అతన్ని కొట్టి మనం డిఫెన్స్ తీసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప అతను కొట్టాడు కదా, నేను సెల్ఫ్ డిఫెన్స్ కారణంగా కొట్టి అతన్ని నేను కూడా చంపుతానంటే అది కరెక్ట్ కాదు. మళ్ళీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. డిఫెండ్ అనేది ఇప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫెన్స్ మాత్రమే. అంతే తప్ప అదే డిఫెన్స్ని వాడుకుని మనం కూడా అతను చంపేస్తాం కదా, చంపేస్తే ప్రాబ్లం అంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది నిన్ను నువ్వు కాపాడుకోవడానికి తప్ప నిన్ను నువ్వు చంపమని కాదు. ఓకే, సో ఎవరన్నా ఒక వ్యక్తిని కొట్టడానికి వచ్చినప్పుడు మనం ఆపి అతన్ని తొయ్యటమో లేకపోతే అతన్ని వేరే దాంట్లో ఆబ్లిగేషన్ వచ్చిందో తను ఆపటమో చేయటమే తప్ప మనం కూడా కత్తితో కారులో తీసుకుని అతను పొడి చేసాం అనుకోండి, అతను చచ్చిపోతాడు. అది మర్డర్ అవుతుంది. మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్లో కూడా మర్డర్గా దాన్ని కన్వర్ట్ చేసే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. సో మనల్ని ప్రొటెక్ట్ చేయటం అంటే వెరీ లిమిటెడ్ పవర్స్ ఉంటాయి మనకు అంతవరకు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి మనల్ని మన ప్రాణాలను కాపాడుకోవడానికే తప్ప దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసుకుని ఎదుటిని చంపేయమని మాత్రం కాదు. ఓకే, సో అట్లాగే పోలీసులు ఎప్పుడన్నా ఒక వ్యక్తిని చేయి చేసుకోవడం అనేది పబ్లిక్లో జరిగితే అది ఖచ్చితంగా తప్పు. పోలీసులకు ఎప్పుడైనా కూడా రాజ్యాంగపరంగా కానీ క్రిమినల్ ప్రొసీజర్ కానీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఏదన్నా చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ని మీరు కంట్రోల్ చేయమంటారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అంటే లాఠీలు చేసుకుని కొట్టమని కాదు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ గురించి చెప్పాను ఇందాక. ఎక్స్ట్రీమ్ అంటే 10 మంది పోలీసుల ముందు ఒక 30-40 మంది మాబ్ లాగా వచ్చేసి వ్యాండలైజ్ చేయాలని చూస్తే కనుక పోలీస్ ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేస్తారు. అక్కడ కొడతారు కదా, వాళ్ళ ప్రాథమిక హక్కులు భంగం కలగవా అంటే అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులకు వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసేటప్పుడు పర్సనల్ రైట్స్ అనేది వర్తించవు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఉండదు. సో మనం ఒక ప్రతిచర్య అంటారు అక్కడ. మనం ఒక క్రిమినల్ యాక్టివిటీతో ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి. సో పోలీసుల్ని కొట్టడం అనేది చాలా తప్పు. జనరల్గా ఏంటంటే ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పుడన్నా తప్పు చేస్తే వీడియో తీయండి, పై అధికారులకు పంపించండి. అలా వాళ్ళు మన మీద పడి కొట్టేస్తుంటే మనం వీడియో తీస్తూ కూర్చోవాలంటే సెల్ఫ్ డిఫెన్స్ వరకు మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. అంతే తప్ప వాళ్ళు కొట్టారు కదా అని యూనిఫామ్లో ఉన్న పోలీసులను కొడితే అది ఇంకో అఫెన్స్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండా జరిగే సిచ్యువేషన్స్ కాబట్టి ఎప్పుడన్నా ఒక పోలీసు వ్యక్తి కనుక ఎవరి మీదన్నా చేయి చేసుకోవడం కానీ లేదా అతను దురుసుగా ప్రవర్తించడం కానీ ఇంకోటి చేస్తే దాన్ని ఒక వీడియో తీసి కన్సర్న్ ఎవరైతే SHO గారు ఉంటారో వాళ్ళకి పంపించడం ఒక పద్ధతి. లేదు SP గారు ఉంటారు డిస్టిక్లో, ఆ SP గారికి పంపించండి. వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు డిపార్ట్మెంటల్గా చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద. ఏ పోలీస్ అధికారికి కూడా ఒక దేశ పౌరుణ్ణి కొట్టే అంత హక్కు అయితే లేదు. కొట్టడం అనే దానికి సపరేట్ కోర్టు పర్మిషన్ ఇస్తుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళని ఇంట్రాగేషన్కి పంపిస్తారు. కొంతమంది ఇప్పుడు మనకి బాంబింగ్ చేసినప్పుడు కానీ వేరే అట్ల ఇష్యూస్లో అరెస్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళని ముద్దాయిలుగా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళ నుంచి నిజాలు రబ్బట్టాలి అంటే ఇంట్రాగేషన్ అనేది వెరీ మచ్ నెసెసరీ అక్కడ. సో అట్లాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా పోలీసులు కొట్టాల్సిందే. కొట్టకుండా ఎవరు నిజం చెప్పరు. సో ప్రతి కేసులోనూ కొడతారంటే అది కరెక్ట్ కాదు. సో ఆ గ్రావిటీ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో వాడచ్చు. ప్రతి కేసుని ఒకలాగే ట్రీట్ చేయాలంటే పోలీస్కి ఆ పవర్స్ లేవు. పోలీసు వాళ్ళు ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేయటం, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయటం, అతను రిమాండ్కి ఇప్పించడం, ఇంతవరకే. చేసుకోవడం అనేది ఏ పోలీస్ అధికారికి కూడా అంత పవర్స్ అయితే లేవు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.